గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచే పనిలో పడింది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్ధమవుతోంది. గతంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో రాబోయే రోజుల్లో రెవెన్యూ పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు సైతం ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరుతోంది జీహెచ్ఎంసీ. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా ప్రస్తుతం వెలవెలబోతుంది. అప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి, పన్నుల వసూలు మందగించాయి. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదు. కానీ రోజుకో కొత్త ప్రాజెక్టును అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి పెంచింది. దీంతో ఓవైపు జీతాలు, మరోవైపు మెయింటెనెన్స్ ను వెళ్లదీయడం కూడా కష్టంగా మారింది జీహెచ్ఎంసీకి. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ చేశారు బల్దియా అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు నిర్మాణాలను అనుమతులకు మించి కడుతున్నారు. ఏళ్లుగా వాటి నుంచి పన్నులు వసూలు చేయటం లేదు. చాలా వరకు రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వ్యాపార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు గాలికి వదిలేశారు. దీంతో పన్నుల వసూలు కోసం ఇంటింటి సర్వే చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టనున్న జీఐఎస్ సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1000 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతుందని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 19 లక్షల నిర్మాణాల పన్ను పరిధిలో ఉండగా సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయింది. 2వ దశలో జూన్ 19న డ్రోన్ సర్వే చేపట్టారు. పటన్ చెరువు, చందానగర్, గాజుల రామారం, సురారం, హైదర్ నగర్ సహా నగరంలో 60 కిలోమీటర్ల మేర ఈ సర్వే పూర్తయింది. చివరగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందని బల్దియా అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. గడిచిన 20 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్ట్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నును సవరించే వీలుంది. కానీ రాజకీయ పరిస్థితుల వల్ల అధికారులు పన్నులు సవరించడం లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు అన్న చందంగా తయారైంది. దీంతో బోలెడు అప్పుల బాధల్లో ఉన్న బల్దియా రెవెన్యూ సేకరణపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మహానగరంలో ఉన్న ఆస్తుల నుంచి ఆదాయాన్ని రాబట్టడంపై అధికారులు ఫోకస్ పెట్టారు.